నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. చంద్రబాబు నాయుడికి ఒక పద్ధతి ఉంది. అదేంటంటే నిరాధారమైన అభియోగం ఒకటి చేసి పక్కకి తప్పుకోవడం. సింపుల్గా చెప్పాలంటే గుడ్డ కాల్చి మొహాన వేసి పారిపోవడం. ఆ మసిని తుడుచుకునే పని గుడ్డ మొహాన పడ్డవాడిదే. చంద్రబాబు ఒక మాట అనగానే దాన్ని సత్య హరిశ్చంద్రుడి సత్యవాక్కులాగా ప్రచారం చేసే మాధ్యమాలు ఉన్నాయి. అగ్గిపుల్ల గీసి అయ్యవారు తప్పించుకుంటే దాని మీద పెట్రోల్ పోసే పని ఈ మీడియాలు తీసుకుంటాయి. అప్పట్లో వైకాపా పాలనలో దేవాలయాల మీద దాడులు, రథం తగలబడ్డం, విగ్రహాల ధ్వంసం వంటి సంఘటనలు ఒక సీజన్లో జరిగాయి, గుర్తుందా? అది సరిగ్గా స్థానిక ఎన్నికల సీజన్. ఆ ఎన్నికల ముందు అవి జరిగాయి. అన్యమతస్థులు ఆ పని చేస్తున్నట్టు, వారి వెనుక వైకాపా వాళ్లే ఉన్నట్టు గుడ్డ కాల్చి మొహాన వేసిన తెదేపా అధినాయకత్వం. స్వపక్ష మీడియా దాన్ని పెద్దది చేసింది. అంత చేసిన తర్వాత కూడా పంచాయతీ ఎన్నికల్లో తెదేపా గెలవలేదు. అదే విడ్డూరమో ఆ దాడులు కూడా ఫలితాల తర్వాత ఆగిపోయాయి. అంటే ఆ దాడులు ఎవరు చేయించినట్టు అనుకోవాలి? ఎవరి రాజకీయ లబ్ధిని కాంక్షించి చేశారనుకోవాలి? మళ్ళీ ఇన్నాళ్లకి తెదేపా పవర్లోకి వచ్చాక తిరుమల లడ్డు వివాదాన్ని తీసుకొచ్చి దాంట్లో వైకాపాని లాగారు. వైకాపా హయాంలో తిరుమల లడ్డు అపవిత్రమైపోయిందని చెప్పుకొచ్చారు. దానికి అర్థం లేని సాక్ష్యాలు చెప్పజూపారు. వాటిని అడ్డం పెట్టుకుని మీడియా చేసిన హడావుడికి జనం నమ్మబోనారు. ఇంతకీ ఏ బ్రాండ్ నేతిలో అయితే కల్తీ ఉండొచ్చన్న రిపోర్ట్ వచ్చిందో ఆ నెయ్యి ఈ జులై నాటిది. ఇంతకీ ఆ నెయ్యి వాడారా అంటే లేదు, తిప్పి పంపించేశాం అన్నారు. అలాంటి కల్తీ ఆ బ్రాండ్ నేతిలో వైకాపా హయాంలో జరిగి దానిని వాడేసుంటారని అనుమానమా అని అడిగితే అసలు ఆ బ్రాండ్ వైకాపా హయాంలో సరఫరాయే చేయలేదని చెప్పారు. పోనీ ఆ సమయంలో సప్లై చేసిన ఇతర నెయ్యి బ్రాండ్లపై ఇటువంటి తనిఖీలు జరిపి ఏదైనా విషయం తేల్చారా అంటే లేదు. పోనీ ఆ దిశగా ప్రయత్నాలు ఉన్నాయా అంటే అదీ లేదు. ఎవరు ఊహించలేదు వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకని ఎప్పుడు కూడా అందరూ నమ్మేది, ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని. అలాంటి వెంకటేశ్వర స్వామి పవిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలివి. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తికి కూడా హద్దులుంటాయి. కక్కుర్తి కూడా హద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడే కాకుండా మీరు చూశారు, తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు. కడాన వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు, పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. మరి అప్పటి నేతిలో కల్తీ ఉందని నిరూపించే అవకాశం ఉందా అంటే ఆ నెయ్యి, ఆ లడ్డూలు ఇన్నేళ్లు ఉండవు కాబట్టి టెస్ట్ చేయడానికి ఆస్కారం లేదంటున్నారు. మరి చేసిన అభియోగాన్ని చంద్రబాబు గారు ఎలా నిరూపించాలి? భక్తులు ముందుగా భావోద్వేగానికి గురైన క్రమంగా ఆలోచించి పై ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటున్నారు. అందుకే ఇదేదో బెడిసి కొట్టి బూమ్రాంగ్ అయ్యేలా ఉందనుకున్న చంద్రబాబు సిట్ కమిటీ వేసి విచారిస్తానన్నారు. సిట్ కమిటీ ముఖ్యమంత్రి ఏది చెప్పమంటే అది చెబుతుందని అందరికీ తెలుసు. అలా చెప్పించేసి జనాన్ని ఇంకాస్త బలంగా నమ్మించాలని అనుకుని ఉండొచ్చు. ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్ కు ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. దెర్ ఇస్ నో కాంప్రమైజ్.
కానీ ఈలోగా లడ్డు ఇష్యూను నేషనల్ మీడియా సీరియస్ గా తీసుకుని చంద్రబాబు అభియోగాలపై అనుమానాలు వ్యక్తపరచడం మొదలుపెట్టింది. సుబ్రహ్మణ్య స్వామి అయితే బాబుపై సుప్రీంలో పిటిషన్ కూడా వేశారు ఈ విషయం మీద. ఇవన్నీ చూసి చంద్రబాబు ఈ లడ్డు గొడవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వదిలిపెట్టి ఆయన వేరే పనులు చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచన హిందూవాదుల్ని రెచ్చగొట్టి లడ్డు కల్తీ విషయంలో వైకాపా మీద తిరగబడేలా చేయాలని సంకల్పం కావచ్చు. 11 రోజుల దీక్షలో ఆయన సాధన అదే అయ్యుండొచ్చు. మీడియా ఈయన మెట్లు కడిగే పనిని, రానున్న రోజుల్లో చేయబోయే ఇతర కార్యక్రమాలని కవర్ చేస్తూ ఉంటుంది. ఈలోగా జనం ఈయన పిలుపు విని వైకాపా మీద తిరగబడితే తెదేపా అధినాయకత్వానికి సంతోషమే. ఒకవేళ అలా కాలేదంటే నెమ్మదిగా 11 రోజుల దీక్ష విరమణ తర్వాత మరొక టాపిక్ ఏదో తెర మీదకు తెచ్చి లడ్డు గొడవను డైవర్ట్ చేసేయొచ్చు. అదే తెదేపా ప్లాన్ కావచ్చు. సడన్ గా హైడ్రా తరహాలో ఆంధ్రాలో కూల్చివేతల పర్వం మొదలయ్యింది. ఆల్రెడీ బందర్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు జరిగాయి. బహుశా లడ్డు నుంచి జనాన్ని డైవర్ట్ చేయడానికి ఇదొక టాపిక్ కావచ్చు. సరిగ్గా ఇప్పుడే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి సరైన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు తిరుమల లడ్డూను, వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు గారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28 శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తోంది అంటూ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. అంటే ఏంటి? తెదేపా స్లోగా లడ్డు ఇష్యూని డైవర్ట్ చేద్దామనుకున్నా వైకాపా వాళ్ళు వదలకుండా పట్టుకునేలా ఉన్నారు. అభియోగం చేసేసి వదిలేస్తే ఎలా? ప్రూవ్ చేయమని పట్టుబడతారు. ఓటమి తర్వాత బయటకు రాని కొడాలి నాని బయటకొచ్చాడు. తనదైన శైలిలో చంద్రబాబు ఎప్పుడైనా తిరుమలలో తలనీలాలు సమర్పించారా అని అడిగాడు. తిరుమల వెంకన్న భక్తుడినని చెప్పుకుంటున్న చంద్రబాబు భక్తి ఏ పాటితో జనానికి చేరవేసే పని మొదలుపెట్టాడు. ఇతర నాయకులు కూడా ఈ టాపిక్ మీద బయటకు వస్తారు. చేసిన ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి నిధులు లేవు. వరద బాధితుల సహాయార్థం ఇస్తామన్న సాయాన్ని ఇవ్వడం లేదు. అమరావతి రియల్ ఎస్టేట్ ని పైకి లేపుదామంటే పెట్టుబడిదారులకు నమ్మకం కుదరటం లేదు. ఈ లోపాలన్నీ జనం ఎక్కువగా చర్చించుకుంటే పాలన సజావుగా సాగదు. అందుకే ఏదో ఒక డైవర్షన్ కావాలి. ప్రస్తుతానికి లడ్డు, రేపు కూల్చివేతలు, ఎల్లుండి మరొకటి, ఇలా రాజకీయానికి ఏ డైవర్షన్లైనా వాడడం కొత్త విషయం కాదు. కానీ మరీ ఇలా గుళ్ళని, దేవుళ్ళని, ప్రసాదాలని కూడా వాడేయడం ఆశ్చర్యం. ఆస్తికులకి అంతా దేవుడే చూసుకుంటాడు, ఆయనే శిక్షిస్తాడు అనుకోవడం పరిపాటే. కానీ తాము సనాతనవాదులమని చెప్పుకుంటున్నా మనసులో ఆ నమ్మకాలు, భయాలు లేని వాళ్ళకి లెక్కేముంటుంది? ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.